తెలంగాణ జాగృతి సంస్థపై కవిత మరింత ఫోకస్ పెడుతున్నారు. తెలంగాణ జాగృతికి పార్టీ రూపం ఇవ్వాలనుకుంటోంది. ఇందులో భాగంగానే పొలిటికల్ అంశాలపై మరింత దృష్టి సారిస్తూ ఉన్నారు. తాజాగా ప్రధాన అనుచరులు కీలక నేతలతో రహస్యంగా సమావేశమయ్యారు. మరోవైపు గుట్టు చప్పుడు కాకుండా బీఆర్ఎస్ నేతలు కూడా కవితను కలుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ప్రాధాన్యం లేని ఇవ్వని నాయకులను తనతో పాటు ప్రయాణం చేయాలని కోరుతోంది కవిత. అదేవిధంగా ఉద్యమకారులను సైతం కలిసే అవకాశం కనిపిస్తోంది. కాగా నిన్న జాగృతి సోషల్ మీడియా వారియర్లతో సమావేశమయ్యారు కవిత. పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇక మరి కాసేపట్లోనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కవిత కలిసే అవకాశం కనిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి విజయ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. విజయ్, ఒక 2 days రెస్ట్ తీసుకుంటానన్నారు, ఆ తర్వాత ఫోకస్ చేస్తానన్నారు, కానీ ఇమీడియట్ గా యాక్షన్ లోకి దిగినట్టుగా కనిపిస్తోంది కవిత. ఒకసారి డీటెయిల్స్ చెప్పండి. సుమతి, అయితే తన రాజీనామా అనంతరం ఒక 2 రోజులు నేను ఇంట్లోనే ఉంటాను, తర్వాత అంటే తన కొడుకు పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి పుట్టినరోజు తర్వాత ఇవన్నీ మళ్ళీ పార్టీ కార్యక్రమాలు అంటే జాగృతికి సంబంధించినటువంటి సంస్థ కార్యక్రమాలు మళ్ళీ మొదలు పెడతానంటూ కూడా చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈలోగానే జాగృతి భవన్ వద్ద అయితే ఉన్నాం మనం చూడొచ్చు. జాగృతి భవన్కు సంబంధించి అన్ని రకాలుగా అన్ని యాంగిల్స్లో ఫొటోసు అలాగే వీడియోసు, లోపల ఉన్నటువంటి కేసీఆర్ ఫొటోస్ కావచ్చు, ఇతర ప్రొఫెసర్కి సంబంధించినటువంటి జయశంకర్ ఫొటోస్ కావచ్చు, ఇతర అందరికీ సంబంధించినటువంటి కవిత ఫొటోస్ కావచ్చు, ఆ ఫొటోస్ని తన పర్సనల్ ఫోటోగ్రాఫర్స్ ద్వారా కూడా తీస్తూ సోషల్ మీడియా వారియర్లతోని సిద్ధంగా ఉండాలి అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. నిన్న కొంతమంది జాగృతి ముఖ్య నాయకులు అలాగే సోషల్ మీడియా వారియర్స్ ఎవరైతే జాగృతికి యాక్టివ్గా పనిచేసేటువంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయో ఆ 4-5గురితో కూడా ముఖ్యంగా భేటీ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది కవిత. నిన్న భేటీ అయ్యారు. అనంతరం ఇవాళ వెంటనే ఆ సోషల్ మీడియా టీంలు అయితే రంగంలోకి దిగాయి. ఇప్పటికే భవన్కి సంబంధించి అంటే దీన్ని ఎలా హైప్ చేయాలి, ఇంకా ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలి, ముఖ్యంగా జాగృతి తరపున చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేస్తూనే ఇంకా ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమం అయితే చేస్తూ ఉన్నారనే చెప్పాలి. ముఖ్యంగా రేపు కవితకు సంబంధించినటువంటి ఆవిడ పెద్ద కుమారుడి బర్త్డే ఉండడంతో ఆ జన్మదిన శుభాకాంక్షలకు సంబంధించి బలప్రయోగం కూడా అంటే ఎంతమంది తన వెంట ఉన్నారనేది అటు బీఆర్ఎస్ పార్టీకి ఇటు ప్రజలకు కూడా చూపించుకునేందుకు కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా కొంత సమాచారం అయితే రాజీనామాని ఇక్కడ లెటర్ రాసినప్పటి నుంచి కూడా ఈ రచ్చ కొనసాగుతోంది. అయితే ఆ లెటర్ లో కొన్ని ప్రస్తావించారు, ఉద్యమకారుల్ని పక్కన పెట్టారు, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు ఆవిడ చేస్తున్నది ఆ ఉద్యమకారులందరినీ కూడా కలుపుకుంటూ ఉన్నారు. ఎవరికైతే బీఆర్ఎస్ కావచ్చు టీఆర్ఎస్ పార్టీలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదో, లేకపోతే వాళ్ళ ఉనికి అక్కడ కాపాడుకోవడం కష్టమైంది, వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఆవిడ హక్కున చేర్చుకుంటున్నట్టుగా మనకు ఇంటర్నల్ గా వినిపిస్తోంది. వాళ్ళతో రహస్యంగా సమావేశం అవుతున్నట్టు కూడా తెలుస్తోంది. నిన్న కూడా కొంతమంది ఉద్యమకారులతో మాట్లాడినట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అంటే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మొదట్లో పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఉద్యమ సమయంలో చురుకుగా పనిచేసినటువంటి ఉద్యమకారులు అలాగే అక్కడ ప్రాధాన్యత లేనటువంటి ఉద్యమకారులతో పాటు అక్కడ అవకాశం రాకుండా ఉన్నటువంటి ముఖ్య నేతలు ఎవరైతే ఉంటారో, క్యాడర్ ఉండి అవకాశం రానటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళతోని మంతనాలు జరుపుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది కవిత. అయితే ముఖ్యంగా చూసుకోవచ్చు కొంతమంది నాయకులు అలాగే కొంతమంది కార్యకర్తలు కూడా ఎప్పటికప్పుడు జాగృతి భవన్ వద్దే ఉంటూ కూడా ప్రతి దాన్ని కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఆ యాక్టివ్గా ఉద్యమంలో పనిచేసినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తిరిగి జాగృతిలోకి తీసుకునేందుకు అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. దానికోసం పూర్తిగా సన్నాహాలు కూడా ఇప్పటికే మొదలుపెట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది కవిత. అయితే మరొక పక్క ఇటు బీఆర్ఎస్ నుంచి కొంత సుముఖత లేకుండా అంటే వారికి అవకాశాలు లేకుండా బయటికి వెళ్ళిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన కూడా అంటే వారితో కూడా మంతనాలు జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమైనటువంటి లీడర్స్ కవిత తప్ప ప్రధానమైనటువంటి లీడర్స్ ఎవరు చెప్పుకోదగ్గ లీడర్స్ లేరు అంటూ కూడా కొంతమంది అటు బీఆర్ఎస్కు సంబంధించిన నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మనం అంతా చూస్తూ ఉన్నాం. సో అందుకోసమే వీళ్ళని ఉద్యమకారుల్ని నాయకులుగా మలిచేందుకైతే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి ఇప్పటికే వారితో మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. నిన్న కూడా కొంతమంది అటు రహస్యంగా మంతనాలు జరిపినట్టుగా కలిసినట్టుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. సో ఇటు ఈ 2 రోజుల తర్వాత అయితే పూర్తిగా తన కార్యాచరణని మొదలుపెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఒక్కొక్కటిగా తన అడుగులను
ఇప్పుడు జాగృతినే పార్టీగా మలుస్తుందా, లేకపోతే కొత్త పార్టీ ఏమైనా ముందుకు తీసుకొస్తుందా, ప్రజల్లోకి తీసుకొస్తుందా అనేటువంటి అంశం తీసుకున్నట్లయితే ఖచ్చితంగా దీన్నే అంటే ఉన్న జాగృతినే పార్టీగా మలిస్తే బాగుంటుంది అంటూ కూడా కవితకు కొంతమంది రాజకీయ విశ్లేషకులు సలహాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. సో మరి దానిపైన కూడా ఆ సమాలోచనలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విజయ్, కాసేపట్లోనే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా కలవబోతున్నారు. ఇప్పటికే స్పీకర్ ఫార్మాట్ లో రాజీనామా ఇచ్చారు. ఇప్పుడు స్వయంగా వెళ్ళి కలుస్తారా మండలి చైర్మన్ ని, ఉన్న సిచ్యువేషన్ చెప్తారా? ఈ భేటీకి ఏంటి అవకాశం? ఎస్, అయితే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కూడా కవిత కాసేపట్లో కలవనున్నట్లుగా కూడా కొంత సమాచారం అయితే అందింది. అయితే నిన్న తను స్పీకర్ ఫార్మేట్లో పంపించినటువంటి రాజీనామా లేఖతో పాటు కలిసి మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కవిత రాజీనామా చేసిన తర్వాత తన వాయిస్ని వినిపించడానికి అంటే తనకు ఒక స్థలం లేకుండా పోతుంది. సో ఒక డయాస్ అనేది లేకుండా ఉంటుంది కాబట్టి ఇటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా దాన్ని ఆలోచించేందుకు అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే రాజీనామా చేస్తే కనుక తన గొంతు వినిపించేందుకు ఒక వేదిక అనేది ఉండకుండా పోతుంది కాబట్టి ఏమైనా పునరాలోచించేటువంటి అవకాశం ఏమైనా ఉందా అన్నట్టుగా కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని కలిసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఇప్పటికే స్పీకర్ ఫార్మేట్లో లెటర్ని కూడా పంపించాను కాబట్టి కలవను, ఈ 2 రోజులు బయటికి రానంటూ కూడా కవిత మాట్లాడినటువంటి సందర్భం అయితే ఉంది. రేపు తన కుమారుడి పుట్టినరోజు వేడుకలు ఉండగా ఇప్పటికే ఇంట్లోని కొన్ని పూజల్ని కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమతి, రైట్ విజయ్, ప్రస్తుతం చూడొచ్చు మనం మాజీ ఎమ్మెల్సీ కవిత తనతో కలిసి వచ్చేది ఎవరు, తనతో కలిసి నడిచేది ఎవరు అన్న దానిపైన బేరీజు వేసుకుంటున్నారు. ఉద్యమకారులతో కలుస్తూ ఉన్నారు. బీఆర్ఎస్లో సరిగా ప్రాధాన్యత లేని లేకపోతే తర్వాత క్యాడర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కలిసి తనతో కలిసి నడవాల్సిందిగా ఆమె విజ్ఞప్తి చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది.